38 రోజులు 9 ఎన్కౌంటర్లు, అమరులైన జవాన్ల సంఖ్య 12, గాయపడ్డ సైనికుల సంఖ్య 13, మృతి చెందిన సాధారణ ప్రజల సంఖ్య 10, గాయపడ్డ వారి సంఖ్య 44. లేటెస్ట్గా మండే నైట్ జరిగిన ఎదురుకాల్పుల్లో 4 సైనికులు అమరులయ్యారు. ఇందులో ఒక కెప్టెన్ ర్యాంక్ అధికారి కూడా ఉన్నారు. ఇంతకీ కశ్మీర్లో ఏం జరుగుతోంది? ఈ మారణ హోమానికి కారకులు ఎవరు? రాజకీయ నేతలే ఈ రక్తపాతానికి కారణమా? దౌడా జిల్లా సోమవారం రాత్రి సరిహద్దు దాటి వచ్చిన కొందరు ఉగ్రవాదులు ప్రాంతంలో నక్కి ఉన్నారన్న సమాచారం వచ్చింది. వెంటనే రంగంలోకి దిగిన ఇండియన్ ఆర్మీ జమ్మూ కాశ్మీర్ పోలీసులతో జాయింట్ ఆపరేషన్ ప్రారంభించింది. ముష్కరులను వేటాడింది. అయితే వారు అడవుల్లోకి పారిపోవడంతో, వారిని వదిలే ఉద్దేశం లేకపోవడంతో వారి వెనకే జవాన్లు కూడా వెళ్ళారు. కానీ ఇది ఒక ట్రాప్. ఈ విషయాన్ని జవాన్లు పసిగట్టలేకపోయారు. ఇప్పుడే అక్కడే నక్కి ఉన్నటువంటి ఉగ్రవాదులు ఈ జవాన్లపై కాల్పులు జరిపారు. మళ్ళీ వెంటనే అడవుల్లోకి పారిపోయారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. టెర్రరిస్టుల హంట్ ఆపరేషన్ కంటిన్యూ అవుతూనే ఉంది. నిజానికి కశ్మీర్ లోయలో గత కొన్ని రోజులుగా అలజడి జరుగుతూనే ఉంది. ఒక్కోసారి వరుసగా, మరికొన్నిసార్లు ఆగి ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉగ్రవాదులు వరుస దాడులు చేస్తున్నారు. ఇన్నాళ్ళు సైలెంట్గా ఉన్న వ్యాలీ 2-3 నెలల్లో ఇంత యాక్టివ్ ఎలా అయింది? దీనికి కారణం ఏంటి? ఈ దురాగతాల వెనుక ఉన్నది ఎవరు? ఈ ప్రశ్నల పరంపరకు ఒకటే ఆన్సర్ అంటున్నారు జమ్మూ కాశ్మీర్ పోలీసులు, రాజకీయ నేతలు. త్వరలో లోయలో ఎన్నికలు జరగనున్నాయి. సెప్టెంబర్ 30 లోపు జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు నిర్వహించాలని ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే డిసైడ్ అయింది. సో ఈలోపు రాష్ట్రంలో అలజడి సృష్టించాలన్నది స్థానిక రాజకీయ పార్టీల ఆలోచన అన్నది వారి అనుమానం. జమ్మూ కాశ్మీర్ డీజీపీ ఆర్ఆర్ స్వేన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోయలో ఉగ్రవాదులు జూలు విదిల్చుకునేందుకు కారణం రాజకీయ పార్టీలే అంటున్నారు ఆయన. ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం. Many may argue that it is the fear of the state that kept the people inside. But believe me, it is not the full truth. The full truth is Pakistan successfully came to infiltrate all important aspects of our civil society. Thanks to the regional so-called mainstream politics in the valley, there is overwhelming evidence to show that many had honed the art of running with the hare and hunting with the hound to a mere science that left both the government and the security men bewildered, frightened and confused. Visiting homes of killed terrorists and expressing sympathy in public became the new normal. While elimination of new recruits to terrorism was allowed and tacitly encouraged, those who facilitated the recruitment, arranged finances, were never investigated. And it was forbidden to even go near Jamaat-e-Islami that provided the religious and ideological justification to the perfidies of the terrorists and the bullet. This was despite being an open secret that the Jamaat network was not only able to sabotage government efforts to normalize the situation, but also had a terror finance network that played a big role in mobilizing street protests. ఆయన చెప్పింది 100% నిజం కావచ్చు, కాకపోవచ్చు. బట్ ఆయన చాలా పాయింట్స్ను తెర మీదకి తీసుకొచ్చారు. ఆయన మాటలను లైట్గా తీసుకునే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఆయన జమ్మూ కాశ్మీర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. ఎవరో ఒక సాధారణ వ్యక్తో లేకపోతే ఒక సాధారణ పోలీస్ ఆఫీసర్ చేయలేదు. కింది స్థాయి పోలీస్ ఆఫీసర్ డీజీపీ చేశారు. ఉగ్రవాద సంస్థలకు మళ్ళీ ఫండింగ్ మొదలైంది. రాజకీయ పార్టీల నేతలు దీని వెనుక ఉన్నారు. వారి లబ్ధి కోసం ప్రజలను, భద్రతా బలగాల ప్రాణాలను పణంగా పెడుతూ ఉన్నారు. వాడి ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉన్నారు. దీనికి సంబంధించిన ప్రాథమిక ఆధారాలు కూడా తమ వద్ద ఉన్నాయి. త్వరలోనే వీటిని కట్టడి చేస్తామని భరోసా ఇస్తున్నారు ఆయన. ఇదంతా నాణానికి ఒకవైపు. మరోవైపు చూస్తే కథ మరోలా ఉంది. నిజానికి కశ్మీర్లో ఉగ్రదాడులు ఎక్కువగా జరిగేవి. కానీ ఇప్పుడు ఉగ్రవాదులు తమ రూట్ను మార్చుకున్నారు. తాజా దాడులు ఎక్కువగా జమ్మూలో జరుగుతున్నాయి. ప్లస్ స్థానికంగా జరుగుతున్న మార్పులు ఎప్పటికప్పుడు వారికి చేరుతూ ఉన్నాయి. అండ్ దాడులు చేసి వెంటనే అడవుల్లోకి పోవడం అంటే వాళ్ళు దాడులు చేసే తీరు మారింది. గెరిల్లా టైప్లో వాళ్ళు ఫైట్ చేస్తూ ఉన్నారు, డికాయ్ ఆపరేషన్ చేస్తున్నారు. వారి బ్యాటిల్ గ్రౌండ్గా ప్రధానంగా అడవుల్ని మార్చుకుంటూ ఉన్నారు. ఎందుకంటే అడవిలోకి వెళితే ఒకసారి అక్కడ దాడి చేయడం కానీ లేదంటే ఎదురు దాడి చేయడం కానీ పోలీసులకు కష్టం అవుతూ ఉంటుంది. ప్రజల్లోకి వచ్చి దాడులు చేయడం, వెంటనే అడవుల్లోకి పారిపోవడం, పక్కనే ఉన్నటువంటి అడవుల్లోకి పారిపోవడం, కూంబింగ్కి వచ్చిన వారిపై అక్కడ నక్కి దాడి చేయడం. ఇది వారి ప్లాన్ లాగా అనిపిస్తుంది. గత కొద్ది రోజులుగా ఇదే రిపీట్ అవుతుంది. ప్రస్తుతం ఇండియన్ ఆర్మీ ఇంటెలిజెన్స్ కాస్త ఫెయిల్ అయినట్టుగా కనపడుతుంది. సరిహద్దు దాటి వచ్చింది ఎంతమంది, అడవుల్లో ఉన్నది ఎంతమంది అనేది వాళ్ళకి తేలడం లేదు. ఎందుకంటే రీసెంట్గా జరిగిన ఎన్కౌంటర్లో చాలామంది ఉగ్రవాదులను మట్టుబెట్టాయి భద్రతా బలగాలు. కానీ దాడులు మాత్రం ఆగడం లేదు. దీన్ని బట్టి చూస్తే చాలామంది ఉగ్రవాదులు సరిహద్దును దాటి వచ్చినట్టుగా తెలుస్తుంది, ఇంకా దాటుతున్నట్టు కూడా తెలుస్తుంది. కేంద్రం ఇప్పుడు మళ్ళీ కశ్మీర్పై ఫోకస్ చేయాల్సిన సమయం వచ్చింది. చొరబడ్డ ఉగ్రవాదులను ఏరివేస్తూనే మరోసారి మూలాలను కత్తిరించాల్సిన టైం వచ్చింది. ఈ ఉగ్రవాదులు ఎక్కడ ట్రైన్ అవుతున్నారు, ఎవరు వారిని ట్రైన్ చేస్తున్నారు, వారికి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇలా ప్రశ్నలపై ఫోకస్ చేస్తేనే కశ్మీర్లోయ ప్రశాంతంగా ఉంటుంది. తాజాగా జరగబోయేటటువంటి ఎన్నికలు సజావుగా ఉంటాయి.
బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.